హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఇంటర్ ఫిజిక్స్లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అంశాలు కూడా. జువాలజీలో కోవిడ్పై అవగాహన పాఠం. వచ్చే విద్యా సంవత్సరం అమల్లోకి తెచ్చే యోచనలో ఇంటర్ బోర్డు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యార్థులను అప్డేట్ చేసేందుకు ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఫిజికల్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ తదితర అంశాలపై చేర్చబోతున్నారు. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి లాంటి వ్యాధులపై అవగాహన పెంచేలా సిలబస్లో మార్పులు చేస్తున్నారు. ఇవన్నీ వచ్చే సంవత్సరంలోని పుస్తకాల్లో ప్రింట్ చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఇంటర్ విద్యార్థులపై చదువుల భారం తగ్గించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తుంది. సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో పరస్పర సహకారం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలను చూపుతున్న స్కిల్ వర్సిటీ విసి సుబ్బారావు, ఐటీఈ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. త్వరలోనే హైదరాబాద్కు ఐటీఈ ప్రతినిధుల బృందం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో తొలి రోజే కీలక ఎంఓయు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈ ముందుకొచ్చింది. స్కిల్ వర్సిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ టీం విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం సింగపూర్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఐటీఈ క్యాంపస్ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించి క్యాంపస్లో శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడింది. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. సీఎం రేవంత్కి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్లోని ఫోర్త్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించాలని ఐటీఈ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం. కులగణ సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు. అర్హత ఉన్నోళ్ళు సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు రికార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల మంది దరఖాస్తు. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కుల గణన సర్వేలో ఉన్న వివరాలను ప్రతిపాదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా బిల్లును ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్న పేర్లు మళ్లీ జాబితాల్లో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా ఉన్న భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్ల జాబితాల్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం. ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అధికారులు నిలదీయడమే గాక సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డు లేనోళ్ళు 100కు పైగా ఉంటే గ్రామాల్లో పంచాయతీలో పెట్టిన లిస్టులో 50 మంది కూడా లేరు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళ పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అర్జున అవార్డు అందుకున్న ఓరుగల్లు బిడ్డ దీప్తి. వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి అర్జున అవార్డు అందుకుంది. ప్యారిస్ పారాలింపిక్స్ విమెన్స్ 400 మీటర్లలో T20 విభాగంలోని దీప్తి కాంస్య పథకం గెలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం స్వీకరించింది దీప్తి. డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ షూటర్ మను బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ డి గుకేష్, ఇండియా మెన్స్ హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్, మేజర్ ధ్యాన్ చంద్,
ఖేల్ రత్న అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. 5 ఏళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు నీతులు చెప్తున్నారా? బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జలదోపిడీ జరిగింది అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జిల్లాలోని 811 టీఎంసీలో 299 టీఎంసీలకు సంతకం పెట్టింది గత బీఆర్ఎస్ సర్కార్ కాదా అని విమర్శలు చేశారు. రాయలసీమను సస్యశ్యామలు చేస్తామన్నది కేసీఆరే కదా. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై చూసి చూడనట్లు నటించారు. ఏపీతో చీకటి ఒప్పందంతోనే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఏపీ దోపిడీ చేస్తుంటే హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. 100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటున్న కేటీఆర్. నాతో పాటు బీఆర్ఎస్ నేతలంతా రాజీనామాకు రెడీ అంటున్న కేటీఆర్. రాష్ట్రంలో ఏదో ఉద్ధరించినట్లు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పిండు. 6 గ్యారంటీలు అని చెప్పి అర గ్యారంటీ అమలు చేస్తుండు. నన్ను 37 రోజులు కాదు 370 రోజులు జైల్లో పెట్టుకో, భయపడ, రైతుల కోసం రాష్ట్రమంతా ధర్నాలు చేస్తామని కేటీఆర్ ప్రకటన. షాబాద్లో రైతు మహాధర్నాకు కేటీఆర్ హాజరై ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. 100% రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే తనతో పాటు బీఆర్ఎస్ నేతలంతా రాజీనామా చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏదో ఉద్ధరించినట్లు ఢిల్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయని, అందులో అర గ్యారంటీ అంటే సగం గ్యారంటీ మాత్రమే అమలైందని, అది కూడా ఫ్రీ బస్ అని కేటీఆర్ విమర్శలు చేశారు. గ్యాస్ సిలిండర్ వాల్వుల్లో డ్రగ్స్ సరఫరా. ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులపై సప్లై. రాజస్థాన్ గ్యాంగ్ కొత్త పన్నాగం చూడొచ్చు. డ్రగ్స్ ఎంత కట్టడి చేసినా వివిధ రూపాల్లో డ్రగ్స్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇంకా కఠినంగా మన పోలీస్ వ్యవస్థ వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్యాస్ రిపేరింగ్ ముసుగులో హెరాయిన్ దందా. 2 సభ్యులను అరెస్టు చేసిన ఎల్బీ నగర్ పోలీసులు. ధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్. ల్యాండ్ మైన్లా తయారైన పోర్టల్. ఆగమేఘాల మీద తయారీ, ఇష్టారీతిన మార్పులతో సమస్య. కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్. ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి పాట్లు. అసెంబ్లీలో సీఎం కామెంట్స్, తర్వాత టెరాసిస్ సహాయ నిరాకరణ. ధరణి పోర్టల్ను ప్రైవేట్ కంపెనీ టెరాసిస్ నిర్వహణ నుంచి తప్పించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి అప్పగించాక ఆ సాఫ్ట్వేర్లోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం అటు ఇటైనా ల్యాండ్ మైన్ మాదిరి మొత్తం పోర్టల్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తుంది. అంతకుముందు ధరణి పోర్టల్ను ఆగమేఘాల మీద తయారు చేసి నిర్వహించిన టెరాసిస్ ఒక పద్ధతి ప్రకారం బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ను రూపొందించకపోవడం, ఎప్పటికప్పుడు కోడింగ్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినట్లు ఎన్ఐసి నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండ్ సెషన్. 15 కోట్ల బంగారు నగలు చోరీ. కర్ణాటకలో మరో భారీ దోపిడీ. మంగళూరులోని కోటెక్కర్ బ్యాంకులో దొంగతనం. పట్టబగలే పిస్టల్స్, కత్తులు చూపి ఎత్తుకెళ్లిన ముఠా. దొంగల ముఠా కోసం పోలీసుల వేట. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం. 3 రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్స్. 10 స్పెషల్ టీమ్స్తో సెర్చ్. 4 ఆటోలు మార్చిన దుండగులు ఛత్తీస్గఢ్ లేదా బీహార్ వెళ్ళినట్లు అనుమానం. రాజ్యాంగంపై కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరిస్తాం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని, అనుసరించిన విధానాలను దేశ ప్రజలకు వివరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ గౌరవ ప్రచార కార్యక్రమాలు ఏడాది పాటు కొనసాగిస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బర్కత్పూర్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని విమర్శించారు. రాజ్యాంగాన్ని అనేక రకాలుగా అవమానించి తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా మార్పులు చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రజల తీర్పును కాలరాజేశారని, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా అలాగే గద్దెదించే ప్రయత్నం చేసిందన్నారు. అంతకుముందు ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులోనూ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని, ఆ పార్టీకి అక్కడ దిక్కులేదన్నారు.
కనీసం కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కూడా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ఏడాది బై ఫోర్స్ పార్టీ నుంచి వెళ్లిపోయినోళ్లకు మళ్లీ తీసుకోం. మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్. రేవంతే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ఏ తప్పు చేయలేదు, ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లామని, ఈ ఏడాదిలోనే ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గాల్లో చేవెళ్ల కూడా ఉండబోతుందని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, వారిని మళ్లీ తమ పార్టీలోకి తీసుకునేది లేదని చెప్పారు. తమతో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం షాబాద్లో రైతు దీక్షకు వచ్చిన కేటీఆర్ మాజీ ఎంపీపీ అవినాష్ రెడ్డి ఇంట్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. రేవంత్ రెడ్డికి మళ్లీ సవాల్ విసురుతున్న, సెక్రటరీకైనా వస్తా, లై డిటెక్టర్కు నేను రెడీ, పక్కన రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు, నాపై పెట్టింది కక్ష సాధింపు కేసు, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పే సత్తా నా దగ్గర ఉంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క పెట్టుబడి అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఆయన ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుంది, ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తుంది అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి, ఏబీవీపీలో పనిచేసింది, ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసింది రేవంత్ రెడ్డినే. బీజేపీ, కాంగ్రెస్, ఈడీ, ఏసీబీ కలిసి మాపై కేసులు పెట్టి మేం ప్రజల తరపున ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు అని అన్నారు. గిరిజనులకే భూములు దక్కాలి అంటున్న రఘునందన్ రావు. పెట్టుబడిదారులకు కట్టబెడితే ఊరుకోం అంటున్న ఎంపీ రఘునందన్ రావు. వెలిమెల కొండంకల్ తండావాసులతో ధర్నా, ఎంపీని అరెస్ట్ చేసిన పోలీసులు. గిరిజనులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ చిత్రంలో చూడొచ్చు. సాగు చేసుకుంటున్న గిరిజనులకే భూములు దక్కాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అమాయక గిరిజనులకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. సాగు చేసుకుంటున్న బిలా దాఖలు భూములను అక్రమ పద్ధతిలో ఇన్వెస్టర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. వెంటనే ఈ ప్రొసీడింగ్స్ ఆపాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని వివాదాస్పద భూముల వద్ద వెలిమెల కొండకల్ తండా వాసులతో కలిసి ఆయన శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. దీంతో బీడీఎల్ భానూరు పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, గిరిజనులకు న్యాయం జరిగేదాకా పోరాడతాం, పోలీసులు బౌన్సర్లను పెట్టి గోడలను అధికారులు తొలగించాలి, లేదంటే గ్రామస్తులతో కలిసి గోడలు కూల్చేస్తాం, గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, భూముల వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు అని రఘునందన్ రావు మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఖర్చును ప్రతి నెల చెప్పాల్సిందే, ఫండ్స్ మొత్తం వినియోగించాలి, అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం. ప్రతి శాఖలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అమలు తీరుపై శుక్రవారం సెక్రటేరియట్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన రివ్యూ చేపట్టారు. సప్లాన్లో ఉన్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. సప్లాన్ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెల రోజుకు ఒకసారి వెల్లడించాలి. ఈ చట్టం ప్రకారం చేస్తున్న వ్యయం ఆయా వర్గాల్లో ఆదాయం బాగా పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెల 23న సమావేశానికి రావాలి అని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏసీబీ, ఈడీ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఒకవైపు విచారణ ఎదుర్కొంటూనే మరొక వైపు జడ్జి దగ్గర విచారణకు సిద్ధమంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం సీఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ రైతు దీక్ష చేయడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తున్నదని చెప్పుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా కింద ఎకరాకు 12,000, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నదని, బీఆర్ఎస్ రైతు బంధు పేరుతో ఏడాదికి 8,000 నుంచి 10,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 నుంచి 12,000 ఇస్తుందన్నారు. భవిష్యత్తులో 14,000 కూడా కాంగ్రెస్ ఇవ్వబోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలియజేశారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక, గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన వారి లిస్టులు అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టులను గ్రామ సభల్లో డిస్ప్లే చేస్తామని, పారదర్శకంగా లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని హౌసింగ్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ వ్యవస్థ సర్వేల నియామకంపై శుక్రవారం సెక్రటరీలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తితో మంత్రి రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులో ఇంటి జాగా ఉన్నవారి జాబితా, జాగా లేని వారి జాబితాను గ్రామ సభల్లో పెట్టాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బ్రిజెస్ ట్రిబ్యునల్ ఆదేశాలు తాత్కాలిక విజయమే అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. న్యాయమైన వాటా దక్కితేనే పూర్తి విజయం. 10 ఏళ్ల కేసీఆర్ పోరాటం వల్లే సెక్షన్ 3పై ట్రిబ్యునల్ వాదనలని కామెంట్. అంతర్రాష్ట్ర నది జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం తొలుత రాష్ట్రాల వాటాపైనే వాదనలు వింటామన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు పాక్షిక విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కృష్ణ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కితేనే పూర్తి విజయం దక్కినట్లని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని హరీష్ రావు సూచించారు. మంచి అడ్వకేట్లతో వాదనలు బలంగా వినిపించాలన్నారు. బ్రజేష్ కుమార్ ఆదేశాలపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, ఇదంతా 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన పోరాట ఫలితమేనని శుక్రవారం ఒక ప్రకటనలో హరీష్ రావు పేర్కొన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయమన్నారు. కృష్ణ జలాల కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా కాకుండా రాష్ట్రాల వారీగానే ఉండాలని మొదటి నుంచి కేసీఆర్ వాదించారన్నారు. కానీ ఆ ఘనతను కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా చెప్పుకోవడం భావదారిద్ర్యానికి నిదర్శనమన్నారు. విభజన చట్టం సెక్షన్ 89ని తీసుకొచ్చేందే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తే దానిని సరిదిద్దేందుకు కేసీఆర్కు 10 ఏళ్ల కాలం పట్టిందన్నారు. నాడు సీఎం హోదాలో కేసీఆర్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరై రాష్ట్ర తరపున వాదనలు వినిపించారన్నారు. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ 2014లోనే కేసీఆర్ ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పారు. కానీ కేంద్రం 89 ప్రకారమే విచారణకు ఆదేశించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలిపారు. కేసు వెనక్కి తీసుకుంటేనే ట్రిబ్యునల్కు సెక్షన్ 3పై నివేదిస్తామని కేంద్రం షరతు పెట్టిందని, న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పడంతో కేసీఆర్ పోరాటం చేశారన్నారు. చివరకు కేసు వెనక్కి తీసుకోవడంతో కేంద్రం సెక్షన్ 3లో ఫర్దర్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జోడించిందన్నారు. ఆ పోరాటాల ఫలితమే ఇప్పుడు ప్రతిబింబించిందని ఎమ్మెల్యే హరీష్ రావు తెలియజేశారు. కేటీఆర్కు లై డిటెక్టర్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి అంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చేయాల్సింది లై డిటెక్టర్ టెస్ట్ కాదని, నార్కో అనాలిసిస్ టెస్ట్ అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మత్తులో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిపై కేసులు పెడితే ఏనాడు భయపడలేదని, ఆ కేసులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా బయటకు వచ్చి పోరాడి సీఎం అయ్యారన్నారు. విచారణను తప్పుదో పట్టించడం హాజరు కాకుండా తప్పించుకునేందుకే కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, కేటీఆర్ వ్యవహారాలన్నీ తెలిసినందుకే మాజీ సీఎం కేసీఆర్ బయటికి రాకుండా ఫామ్ హౌస్లో దాక్కున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈడీ ప్రశ్నలు కేటీఆర్ బయట చెప్పనేందుకు అంటున్న బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏ ప్రశ్నలు అడిగారనేది బయటకు చెప్పకూడదని, కానీ ఆయన మాత్రం చెబుతున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించిందేంటి, కేటీఆర్ బయట చెప్తున్నది ఏంటి, అదేనా కాదా అనే విషయాన్ని ఎవరికీ తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. ఈడీ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో డీకే అరుణ మాట్లాడారు. పోలీసుల ముందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరు. హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసప్ ట్యాంక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కౌశిక్ను 32 ప్రశ్నలు అడిగామని పోలీసులు తెలిపారు. అనంతరం మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్లో పోటీ రేసులో పలువురు విద్యా సంస్థల అధినేతలు, విద్యావేత్తలు. పోటీకి ఆసక్తి చూపని సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీపై ఆశలు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి మొదట్లో పోటీకి మారిన పరిస్థితుల్లో ఆయన మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే మార్చిలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారన్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. తనకు ఆ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని పీసీసీ నాయకత్వాన్ని జీవన్ రెడ్డి కోరుతున్నట్టు చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం పీసీసీ కార్యవర్గం సమావేశమై తిరిగి జీవన్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ హైకమాండ్కు పంపింది. ఆయన కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా జీవన్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ, కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్లాంట్ సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కుమారస్వామికి కృతజ్ఞతలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం 11,440 కోట్ల ప్యాకేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి ఆయన మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2014 వరకు లాభాల్లో నడిచిందని తెలిపారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ అప్పు 35,000 కోట్లు ఉందని, బ్యాంకు రుణాలు, వడ్డీ, సరుకు సరఫరాకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. ప్లాంటుకు సహాయ సహకారాలు అందించాలని కోరగా బ్యాంకులు అంగీకరించలేదని తెలిపారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి కార్యాలయంతో చర్చించానని, పీఎంఓతో చర్చల తర్వాత సత్ఫలితాలు వచ్చాయన్నారు. స్టీల్ ప్లాంటుకు సహాయం చేసేందుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారన్నారు. పీఎంఓతో చర్చల తర్వాత సెప్టెంబర్లో 500 కోట్లు విడుదల చేశామని, 2024 అక్టోబర్ 9న ఆర్థిక సహాయానికి కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకరించారని వెల్లడించారు. ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్బీఐ నేతృత్వంలో కమిటీ వేశామని, కమిటీ నివేదికపై జీఓఎం చర్చల తర్వాత 11,440 కోట్ల ప్యాకేజీని నిర్ణయం జరిగిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణను మంత్రివర్గం సవాల్ తీసుకుందని, 3 ఫర్నేసుల్లో 92% 3% ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వం మెడలు వంచైన బీసీల హక్కులు సాధించుకుంటూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. బీసీ మేధావుల సదస్సులో వ్యక్తుల డిమాండ్. బీసీలంతా తెగించి పోరాడాలి అంటున్న ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ వాటా సాధించే వరకు దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎంపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే ప్రభుత్వం మెడల్ వంచైన బీసీల హక్కులను పొందుతామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని బీసీ మేధావుల సదస్సు డిమాండ్ చేసింది. రాష్ట్రం చేపట్టిన సామాజిక ఆర్థిక కులగణన సర్వేతో వివరాలు అందుబాటులోకి వచ్చినందున ఆ గణాంకాల ఆధారంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సదస్సు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ, 1.5 లక్షల నగదు, 10 లక్షల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు. హైదరాబాద్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. బెడ్రూమ్లోని 1.5 లక్షల నగదుతో పాటు 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వారం క్రింద జరిగిన ఘటన ఆలస్యంగా తెలిసింది. ఫిలిం నగర్ పోలీసులు తెలిపిన ప్రకారం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 92లో పొన్నాల లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 10న వీరు టీటీడీ ఆలయానికి వెళ్లి వచ్చారు. ఆ మరుసటి రోజు బెడ్రూమ్లో ఆల్మారాలోని 1,50,000 నగదు, 10 లక్షల విలువైన బంగారు గాజులు, నెక్లెస్, ఇతర ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఈ నెల 12న పొన్నాల సతీమణి అరుణాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమాలు బయటపడుతున్న అహంకారం తగ్గలేదు అని విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ ఫార్ములా కార్ కేసులో కేటీఆర్ది కిడ్ ఫ్రోకోనే, బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్. బీఆర్ఎస్ నేతల అక్రమాలు బయటపడుతున్న అహంకారం తగ్గలేదని, బీఆర్ఎస్ నేతల అక్రమాలు బయటపడుతున్న అహంకారం తగ్గుతలేదని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్లో మాజీ మంత్రి కేటీఆర్ది క్విడ్ ప్రోకేనని ఆరోపించారు. శుక్రవారం జనగామ మండలం యశ్వంతపూర్ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఈ ఫార్ములా కార్ రేసింగ్కు సుమారు 55 కోట్లు రూల్స్ విరుద్ధంగా ఎవరి కోసం డబ్బు పంపిస్తే సదరు లబ్ధి పొందిన వ్యక్తి 40 కోట్లతో బీఆర్ఎస్
ఎలక్షన్ బాండ్లు కొన్నారని, ఇది బాగా చదువుకున్న కేటీఆర్కు క్విడ్ ఫ్రోకో అని తెలియదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకు వెళ్లి కవిత తెలంగాణ పరువు తీశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్పై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని, దీన్ని పార్టీ శ్రేణులు గట్టిగా ఎదుర్కొనాలని సూచించారు. నియోజకవర్గానికి వివిధ పనులు ఏడాదికి 750 కోట్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే నాయకులే తన బంధువులని, వారికే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం లేకుండా పోయే కుట్రలు జరుగుతున్నాయని, కేసుల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ బీజేపీ జైలు బంధం కొనసాగుతుందని ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేయాలని డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా సూచించారు. క్రీడా రత్నాలు ఖేల్ రత్న అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న అవార్డు పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, అర్జున అవార్డును లక్ష్య పారా అథ్లెట్ జివాంజీ దీప్తి స్వీకరించారు. ఈ చిత్రంలో చూడొచ్చు. యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం. సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్కు జ్ఞాపకం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి శ్రీధర్ బాబు, జేఎస్ రంజన్ చిత్రంలో చూడొచ్చు. సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయు. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ సంస్కృతులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శుక్రవారం నుంచి సింగపూర్ పర్యటన చేపట్టగా మొదటి రోజే ఈ ఎంఓయూ కుదిరింది. సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ల సమక్షంలో స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛానల్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. గ్రూప్ 2 ప్రాథమిక కీ విడుదల. 18 నుంచి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. ఇక పగడ్బందీగా పరీక్షల పర్యవేక్షణ అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. సింగరేణిలో 105 మంది కార్మికుల తొలగింపు లేఖలు. విధులకు గైర్హాజరవుతున్నారన్న కారణంగా 105 మంది కార్మికులకు సింగరేణి యాజమాన్యం తొలగింపు డిస్మిస్ లేఖలు పంపించింది. దీనికి సంబంధించి 45 రోజుల్లో డైరెక్టర్కు అర్జీ పెట్టుకోవచ్చని అందులో సూచించింది. 3 సార్లు హెచ్చరికలు, పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించిన మార్పు రాని కార్మికుల ఇళ్లకు నోటీసులు పంపించింది. కొత్తగూడెం, రామగుండం, శ్రీరాంపూర్, మందమరి బొగ్గు గనుల్లో వీరు పనిచేస్తున్నారు. ఈ విషయంపై డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా అర్జీ పెట్టుకుంటే పరిశీలిస్తామని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కారు అంటూ ఒక న్యూస్. ఈ నెల 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు. కోడ్లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం. బీసీ రిజర్వేషన్ పెంపు కూడా చిక్కుముడే. రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరే యోచన. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్. దావోస్ నుంచి సీఎం తిరిగి వచ్చాక స్పష్టత ఇచ్చే అవకాశం. రాష్ట్రంలో పంచాయతీ మండల జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయా అనే క్వశ్చన్ మార్క్ ఒకటి మనం చూస్తున్నాము. ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాల వేడిలోని ఈ ఎన్నికలను కానిచ్చేందుకు రేవంత్ సర్కారు సన్నద్ధమవుతుందా అనే ప్రశ్నలు లేవెత్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో పడుతున్నాయి. దీనికి తోడు ఎన్నికలను త్వరగా నిర్వహించాలంటూ స్థానిక నేతల నుంచి ప్రభుత్వంపై, పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని కార్యకర్తలను, స్థానిక నాయకత్వాలను కాస్త పట్టించుకోవాలని నేతలకు చురకలు వేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 4లో నిర్వహించే అవకాశం ఉందంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పెట్రోల్ బంకు, ఫంక్షన్ హాళ్లకు కూడా రైతు బంధు. తెల్లాపూర్లో 500 కోట్ల ఆసామికి రైతు బంధు వర్తింపు. విల్లాలు, అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సహాయం.
పార్కింగ్కు ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపద్దంటూ వినతి, పలు చోట్ల అనధికార లేఅవుట్లు, నాలా భూములకు చెల్లింపు. రైతు భరోసా క్షేత్రస్థాయి సర్వేలో ఈ చిత్రాలు. అధికారుల విస్మయం. సర్వే నంబర్ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే. సాగుకు తగని భూములే తక్కువ. ఆంధ్రజ్యోతిలో ఈ పరిశీలన. షాబాద్ రైతు ధర్నాలో మహిళతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్. 6 హామీల్లో అర గ్యారంటీనే అమలు. మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతావి తుస్సు అంటున్న కేటీఆర్. రేవంత్ రుణమాఫీపై గ్రామాల్లో తేల్చుకుందామా? ఈ నెల 26న రైతు భరోసా 15,000 ఇవ్వాలి, లేదంటే వెంటాడుతాం, ఎన్ని కేసులైనా తగ్గం అంటున్న కేటీఆర్. ఫార్ములా ఈ కేసులో నేడు గ్రీన్కో ఎండీ విచారణ. చల్మశెట్టి అనిల్ను ప్రశ్నించనున్న ఏసీబీ. నెక్స్ట్ జన్ పుట్టుక అంతర్ధానం వెనుక సంగతి ఏమిటన్న దానిపై విచారించే అవకాశం. బీఆర్ఎస్కు 41 కోట్ల ఎన్నికల బాండ్లు. ఫార్ములా ఈ కథ మొదలైనప్పుడు 31 కోట్ల ఒప్పందానికి 15 రోజుల ముందు 10 కోట్ల బాండ్లు. కేటీఆర్కు అనిల్తో స్నేహం ఉందంటున్న కాంగ్రెస్. కాళేశ్వరాన్ని కాటగలిపి నీటి కుట్రలు మళ్ళీ మొదలు అంటూ ఒక న్యూస్. ప్రాణహిత నీళ్లను ఎత్తుకుపోయే ఎత్తుగడ. ఏపీ ప్రభుత్వం భారీ వ్యయంతో చేపట్టిన గోదావరి బనకచెర్ల లింక్ వెనుక భారీ కుట్ర దాగి ఉందా? తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాణహిత జలాలను కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్టా అంటూ సంవత్సరంలో 300 రోజుల పాటు సజీవంగా ఉండే ప్రాణహిత నీళ్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించుకుపోవడానికి ఏపీ ప్రయత్నిస్తున్నదా? తెలంగాణకు సంబంధించిన కొందరు దాని ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారా? తన వంతుగా కేంద్రం కూడా పత్తాసు పలుకుతుందా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అంటున్న కవిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలితం. బ్రిజేష్ ఆదేశాలపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. బీడు పడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని గలమెత్తి నినదించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం సెక్షన్ 3 ప్రకారమే వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా నీళ్లలో మా వాట మాకు కావాలి అని కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత 10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన వాదనకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరం అన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు బీఆర్ఎస్ విజయం, ఇది తెలంగాణ ప్రజల విజయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.